బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ ఎన్నికల్లో తారల తళుకు బిలుకులు కూడా ఉండబోతున్నాయా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ నడిచి వచ్చేటువంటి సినిమా తారలు ఎందరు? ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలా సమావేశాలు పెట్టుకొని ఏడాది కిందటే జనసేనకి అండగా ఉంటామంటూ ప్రకటించాయి. రేపు రామ్ చరణ్ బర్త్డే జరగబోతుంది. గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఎదిగినటువంటి నేపథ్యంలో జనసేనకి రామ్ చరణ్ అండ ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. రామ్ చరణ్ గారు పుట్టినరోజు, అంటే ఒక మామూలు నటుడిగా ప్రారంభించి కెరియర్, అంటే ఫాదర్ లెగసీ ఉన్నా కానీ ఒక నటుడిగా ప్రారంభించి గ్లోబల్ స్టార్గా ఎదగడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఈసారి ఆయన పుట్టినరోజు కొన్ని ప్రత్యేకతలతో కూడినటువంటి పుట్టినరోజు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఏంటి విశేషం? విశేషం అంటే ప్రత్యేకించి గ్లోబల్ స్టార్గా ఎదిగిన నేపథ్యం అనేటువంటిది యాక్చువల్గా గతంలో చేసిన సినిమాలన్నిటికంటే కూడాను RRR తర్వాత వచ్చినటువంటి మైలేజ్ అనేటువంటిది తను గ్లోబల్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి నేషనల్ అవార్డ్స్ కానీ, నేషనల్ మీడియాని తను ఫేస్ చేసిన విధానం కానీ, వీటన్నిటితోటి గ్లోబల్గా ఒక అంతకుముందు తను చేసినటువంటి ఒక హిందీ సినిమా ఒకటి తుఫాన్ అనేటువంటిది అంతగా పెంచేవాళ్ళ సినిమా. ఇండియా ఫస్ట్ జంజీర్ని రీమేక్ చేస్తూ తుఫాన్ అనే సినిమా చేశాం. అప్పటికి రాలేదు. కానీ ఆ నేషనల్ స్టార్గా పనికిరాడు రామ్ చరణ్ అనుకున్న వాళ్ళు తర్వాత ఈ రోజున గ్లోబల్ స్టార్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి తను ఎదగటం అనేటువంటిది ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ బర్త్డేలో ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ RRRకి అవార్డు వచ్చిన సందర్భమే కాకుండా తర్వాత తన అనేక సందర్భాల్లో నేషనల్ డయాస్ మీద ద వే హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ అనేటువంటిది చాలా వైరల్ అయింది అది. సో ఈ గాట్ వండర్ఫుల్ రెప్యుటేషన్ అండ్ ఐడెంటిటీ యాజ్ అ నేషనల్ స్టార్, గ్లోబల్ స్టార్ అండ్ నేషనల్ స్టార్గా. సినిమాల్లో వచ్చేటువంటి లెగసీ మామూలుగా మన తెలుగు ప్రేక్షకులకి ఫ్యాన్స్ చేసేటువంటి హడావుడి మరి ఈసారి పుట్టినరోజుకి ఏ విధంగా ఉండబోతుంది రామ్ చరణ్? అలా ఆల్రెడీ గ్లోబ్ వైజ్గా 10 days నుంచి కౌంట్ డౌన్ పెట్టారు. రెండు అవుతుంది 50 days నుంచి 50 days 49 days టు గో, 48 days టు గో అంటూ ఆ కౌంట్ డౌన్ తీసుకొచ్చారు. సో టుమారో ఈజ్ ద కౌంట్ డౌన్ ఈజ్ ఓవర్. ఇన్ని రోజుల నుంచి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. రకరకాలైనటువంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కేవలం సర్వీస్ ఓరియంటేషనే కాకుండా స్పిరిచువల్గా కూడా ఆయన చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు కావడంతో ఆంజనేయ చాలీసా చదవాలని, హనుమాన్ చాలీసా చదవటం దగ్గర నుంచి ఇవన్నీ కూడాను రెగ్యులర్గా యాక్టివిటీ అనేటువంటి జరుగుతుంది. 50 daysగా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీ, రక్తదానాలు, నేత్రదానం, ఆ ఉద్యమం ఎలాగో కంటిన్యూ అవుతుంది. దాన్ని మళ్ళీ ఒక మార్కింగ్ డేగా చేసుకుని బాగా చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RC-17 అని రాజమౌళి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అదొకటి వైరల్ అవుతుంది. గతంలో ఎప్పుడు RRR ప్రమోషన్ టైంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. ఏంటి RC-17 విశేషం? అంటే RC-15 నడుస్తుంది ప్రస్తుతానికి శంకర డైరెక్షన్లో, తర్వాత బిచ్చుబాబు డైరెక్షన్లో, తర్వాత ఇతను. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అప్డేట్స్ ఉన్నాయి. అందుకు ఓన్లీ మనం ఓపెనింగ్ జరగడం జరిగింది. బుచ్చిబాబు RC-16 ఓపెనింగ్ జరిగింది. చాలా గ్రాండ్ లెవెల్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా తను పార్టిసిపేట్ చేయటం, AR రెహమాన్ పార్టిసిపేట్ చేయటం. యాక్చువల్గా ఎక్కడికి రాడు, ఓపెనింగ్స్ వాటికి రాడు రెహమాన్. అలాంటి తన ఓపెనింగ్ రావడం కూడా చాలా చాలా వైరల్ అయింది అది. సో ఒక సెన్సేషనల్ లైనప్లో ఉన్నాడు తను. సో ఫిలిం కెరీర్ పరంగా ఇప్పుడు ఒక పీక్ లెవెల్లో ఉన్నాడు రామ్ చరణ్ అనుకోవచ్చు. చాలా ఇప్పుడు RRR తీసుకొచ్చినటువంటి ఇది చాలా వైరల్గా ఉంది. ఎందుకంటే తన కెరీర్లో బిగినింగ్ డేస్ నుంచి కూడా చాలా ప్రాస్పరస్గా వెళ్ళింది. ఫస్ట్ సినిమా చిరుత చాలా మంచి సక్సెస్ అవటం, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఈజీగా రీచ్ అయ్యాడనేటువంటి పేరు రావటం, చిరంజీవి గారి కొడుకు ఓకే ఈజ్ పాస్డ్, పాస్ అయినాడు అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత కట్ చేస్తే రెండో సినిమా మగధీర అనేటువంటిది, అంటే సెకండ్ సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేటువంటిది ఇంతవరకు ఎవరి చరిత్రలో జరగలేదు. అది రామ్ చరణ్కి మాత్రమే దక్కినటువంటి వన్ అండ్ ఓన్లీ క్రెడిట్. సో ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నింటిలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడాను కొన్ని ఉన్నాయి. థర్డ్ సినిమా హ్యాట్రిక్ మిస్ అయిపోయింది, ఆరెంజ్తో హ్యాట్రిక్ మిస్ అయిపోయింది. తర్వాత వచ్చినటువంటి సినిమాలకు రచ్చ మంచి సక్సెస్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ అందుకోవటం, మళ్ళీ గేరప్ అవటం, మళ్ళీ 1-2 సినిమాలు గోవిందరాంధ్ర వారి తర్వాత గోవిందరాంధ్ర వారు ఒక యావరేజ్గా ఆడింది అనమాట. మిగతా సినిమాలన్నీ కూడా ఈ వినయ విధేయ రామ కానీ, ఈ హిందీ తుఫాను, జంజీర్ రీమేక్ తుఫాను, ఇవి కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటి. ఈనాడు మొత్తానికి ఇప్పటికి వరకు 14 సినిమాలు రిలీజ్ అయితే 14 సినిమాల్లో ఒక 4-5 ఫ్లాప్లు, 4 ఫ్లాప్లు, సాలిడ్ ఫ్లాప్లు 4. గోవిందరాంధ్ర వారు యావరేజ్, మిగతా సినిమాలన్నీ అబోవ్ యావరేజ్ హిట్స్, 2 సూపర్ డూపర్ హిట్స్. సో వెరీ బ్యాలెన్సింగ్ కెరీర్, మంచి సక్సెస్ఫుల్ ఇదిలోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్
మెగా కాంపౌండ్ నుంచి హీరోలు ఎలా వస్తారో అలానే పొలిటీషియన్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్ చరణ్ గారు 2019 ఎలక్షన్స్లో కూడా జనసేన తరఫున క్యాంపెయిన్స్ చేసినటువంటి అనుభవం ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏడాది ముందరే చిరంజీవి గారి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు విజయవాడలో మీటింగ్లు పెట్టి జనసేనకు బహిరంగంగానే మద్దతు ప్రకటించి ఇవన్నీ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి రేపు 30వ తారీఖు నుంచి వెళ్ళబోతున్నారు. ఏంటి పొలిటికల్ యాంగిల్లో రామ్ చరణ్ ఇవ్వబోయేటువంటి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, లేదా బాబాయికి బాసటగా నిలుస్తారనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు 2 పదాలు వాడారు. ఒకటి ఎంట్రీ అన్నాడు, ఇంకోటి బాసటగా నిలవటం అన్నారు. ఆ బాసటగా నిలవటం వరకు తీసుకొచ్చు, కానీ ఎంట్రీ అనేటువంటిది ఈజ్ నాట్ గోయింగ్ టు ఎంట్రీ టు యాక్టివ్ పాలిటిక్స్ అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయం. నన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడాను రైట్ ఎంట్రీ ఉండదు, స్ట్రైట్ ఎంట్రీ అనేది ఉండదు. బట్ అండగా నిలవటం అనేటువంటిది గ్యారంటీగా జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ నాటికి ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అప్పుడే వాళ్ళు మోరల్ సపోర్ట్గా ఉండటం కానీ రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈసారి ఇంకొంచెం ఉధృత స్థాయిలో మెగా కాంపౌండ్ హీరోలు సపోర్ట్ అనేటువంటిది ఉంటుందనేటువంటి అభిప్రాయం మాత్రం. అందరు హీరోలు వస్తారా మెగా కాంపౌండ్లో? రావాలి, వస్తారు అనేటువంటిదే కనిపిస్తుంది. ఎవరెవరు రావచ్చు? ఎందుకంటే ఫస్ట్ చిరంజీవి గారు మెగాస్టార్ ఒక సందర్భంలో ఆయన ఒక ప్రకటన కూడా చేశారు, ఫైనల్లీ ఈజ్ మై బ్రదర్, నా తమ్ముడు. నా ఇంటర్వ్యూలోనే చిరంజీవి గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఆయన చెప్పడం జరిగింది. సో అది రావచ్చు అన్నట్టుగా, అంటే నేను అండగా నిలుస్తాను అన్నారు. అంటే ఈసారి మరి ఎలక్షన్స్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఆయన ఒక 21 సీట్లు తీసుకుని 2 ఎంపీ సీట్ల మీద కంటెస్ట్ చేస్తూ చాలా కష్టపడి ఒక ఎలియన్స్ అనేది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేంజ్ అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో చిరంజీవి గారి రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు ఇందులో? చిరంజీవి గారి రియాక్షన్ తమ్ముడు గెలవాలి అనేటువంటి ఆకాంక్ష అయితే ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఈ రోజున మద్దతు ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే ప్రచార వాహనాల మీద ఎక్కి కూర్చొని మైకులు తీసుకొని చేసే ప్రచారమే కాదు, సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారానికి కూడా విపరీతమైనటువంటి మైలేజ్ వస్తుంది, సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి ఈసారి వీళ్ళు సోషల్ మీడియా పరంగా విపరీతమైనటువంటి యాక్టివ్ సపోర్ట్ ఇస్తారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సంకేతాలు. ఎలక్షన్స్ దగ్గర పడిన తర్వాత ప్రచార ఉధృతి అనేటువంటిది పెరిగిన తర్వాత ప్రత్యక్ష ప్రచారానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాల్లాగా ప్రత్యక్ష ప్రచారము, పరోక్ష ప్రచారం అనే 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరోక్ష ప్రచారం అనేటువంటిది సోషల్ మీడియా ద్వారా చాలా విస్తృతంగా, ఎందుకంటే ఇప్పుడు అవెన్యూస్ పెరిగినాయి. ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు, ట్విట్టర్ అనే కాదు, ఇన్స్టా అనేది ప్రతి చిన్నదైనా ఇంత పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి ఆ పరంగా కూడా వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ఈసారి నిలిచే అవకాశం ఉందనేటువంటిది మాత్రం కాంపౌండ్ వర్గాల ద్వారా తెలుస్తున్నట్టు. అంటే చిరంజీవి గారు రియాక్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి తన మెసేజ్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ ఆయన ప్రత్యక్షంగా తమ్ముడు నిలబడ్డప్పుడు ఒక సపోర్ట్ చేయటాన్ని ఎవరు ఆక్షేపించడానికి ఏమి లేదు అక్కడ. తన విజయాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకుంటారు కదా. చిరంజీవి గారు అనగానే కొంచెం ఆ న్యూట్రాలిటీ, పెద్దరికం, ఆ పొజిషన్, అందరి వాడు అనే హోదా. న్యూట్రాలిటీ అంటే తనకు మించిన ధర్మం పనికిరాదు అన్నట్టుగా ఆయన న్యూట్రాలిటీ మెయింటైన్ చేయటం అనేటువంటిది, మీరు పెద్దరికంగా ఉండటము, హుందాగా ఉండటము, అందరితోటి ఒక రకమైనటువంటి ఇది ఆఫీసెస్ మెయింటైన్ చేయటం అనేటువంటిది వేరు. తమ్ముడు అక్కడ నిలబడ్డప్పుడు, పరిస్థితి టఫ్గా ఉన్నప్పుడు, టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నప్పుడు, డూ ఆర్ డై అనే సిచ్యువేషన్స్ అక్కడ ప్రివేల్ అవుతున్న టైంలో నేను న్యూట్రల్గా ఉంటాననేటువంటిది సరైనటువంటిది కాదు. ఆయన న్యూట్రల్గా అని చెప్పి అలాగనే బహిరంగంగా వచ్చి ఆయన ఇచ్చేయాల్సిన అవసరం లేదు. తమ్ముడికి మోరల్ సపోర్ట్గా ఒక ట్వీట్ చేయటమో లేకపోతే వీలైతే ప్రచారానికి వెళ్ళడం జరగదు అనుకోండి. ఎందుకంటే రాజకీయ పరంగా ఇంకోసారి మైక్ పట్టుకుని చిరంజీవి గారు మాట్లాడతారు, ప్రచారం చేస్తారు అనేటువంటిది మాత్రం మనం ఊహించలేము. బట్ అట్ ద సేమ్ టైం తమ్ముడికి సపోర్ట్గా ఒక ట్వీట్ చేయడం, సోషల్ మీడియాని వాడుకోవటం మాత్రం వరకు ఉంటుందని అనుకుంటారు. రామ్ చరణ్ గారు ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే లాస్ట్ టైం రామ్ చరణ్ డైరెక్ట్గా సోషల్ మీడియాని వాడుకోవచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారంలో 2019 ఎలక్షన్స్లో ఆయన పెందుర్తి, గాజువాక, విశాఖపట్నంలో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ప్రచార యాత్రకి వెళ్ళారు. అవునవును. సో ఆయనతో పాటు సాయి ధరమ్ తేజ, డైరెక్టర్ సుకుమార్, ఇట్లా యాక్చువల్గా వద్దని అంటాడు పవన్ కళ్యాణ్. తను వద్దు, వీళ్ళకి రాజకీయాల పట్ల పూర్తి స్థాయి అవగాహన లేదో, దాంట్లో బుద్ధి లేదు, వీళ్ళు అనవసరంగా వాళ్ళెందుకు డైవర్ట్ అవ్వటం, వాళ్ళెందుకు ఇదవ్వటం అనేటువంటి ఒక ఇబ్బంది పట్టడం అనేటువంటి ఫీలింగ్తో తను వద్దని అంటున్నాడు. కానీ పీక్ మూమెంట్ వచ్చినప్పుడు వద్దన్నారు కదా అని చెప్పేసి ఊరుకోలేం కదా అనేటువంటి ఇదిలో మైండ్ సెట్తో వీళ్ళు. అంటే ఒకవైపు అభిమానులతో ఇచ్చేటువంటి నైతిక మద్దతు, మరోవైపు ప్రచారానికి పరోక్షంగా కావచ్చు రామ్ చరణ్ లాంటి వాళ్ళు నేరుగా కానీ జనసేన తరఫున క్యాంపెయిన్లో దిగేటువంటి అవకాశాలు అయితే ఈసారి ఎలక్షన్స్లో ఉన్నాయి.
ఎందుకంటే ఈ తీవ్ర స్థాయిలో విమర్శలు అనేటువంటి ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి ఇస్తున్నటువంటి విమర్శలు కానీ లేకపోతే సటైర్లు కానీ నిక్నేములు కానీ ఇవన్నీ పెట్టేసి చాలా దునుమాడుతున్నటువంటి పరిస్థితుల్లో అవతల వైపు ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఆ స్థాయిలో ఒక రిటార్ట్ ఇవ్వాలనేటువంటి బాధ చాలా కాలంగా వీళ్ళలో నలుగుతుంది మాట వాస్తవం. ఏ ఒక అవకాశం దొరికిన సందర్భోచితుడు మాట్లాడదాం అని చెప్పేసి కూర్చున్నటువంటి సందర్భం ఉంది ప్రస్తుతం మాకు తెలిసినంతవరకు. అంటే అభిమానుల్లో కానీ అభిమానులు ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఉన్నారు. అభిమానులు కాకుండా మెగా కాంపౌండ్ హీరోల్లో కూడాను లెట్ ద టైం కమ్ అనేటువంటిదిలో ఉన్నారు. నాగబాబు గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు. నాగబాబు సంగతికి మనం ప్రత్యేకించి చెప్పాలి, కూడా రావడానికి అవకాశం ఉంది కొత్త పెళ్లి కూడా డెఫినెట్గా. తను ఎందుకంటే కొంచెం షైగా ఇది, తను ఎక్కువగా ఎవరితో ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడ కానీ మామూలు కూడా హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉంటాడు తప్ప తను ఎక్కువగా వెళ్ళడు. తన ప్రచారానికి వెళ్తాడా లేదనేటువంటిది, వెళ్తే ఆ ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేటువంటిది తను డిసైడ్ చేసుకుంటాడు. ఐకాన్ స్టార్ ఏమంటారు అల్లు అర్జున్ వస్తారా క్యాంపెయిన్కి? ఆయన కూడా పవన్ కళ్యాణ్ వెంట లేదా జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవడానికి అవకాశాలు ఉన్నాయా? దెర్ ఈజ్ ఎ వెరీ పాసిబిలిటీ. ఇది గతంలో కూడా తను మాట్లాడటం జరిగింది. తను విభేదించిన సందర్భం ఒకటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొన్ని సందర్భాల్లో సభల్లో అల్లరి చేస్తుంటే, గొడవ చేస్తుంటే, వేరే వాళ్ళని ఎవరిని మాట్లాడకుండా చేస్తుంటే, ఇబ్బంది పెడుతుంటే ఆ సందర్భంలో మాత్రమే తను వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యాడు తప్ప ఇన్ జనరల్గా ఈజ్ అ వెరీ క్లోజ్డ్ అసోసియేట్ విత్ పవన్ కళ్యాణ్. ఫ్యామిలీ రిలేషన్ పరంగానే కాకుండా మామూలుగా తనంటే కూడా చాలా అభిమానం ఉంది తనకి. అలాంటి వాడు రాకుండా ఉంటాడనేటువంటిది క్వశ్చన్ లేదు. మెగా కాంపౌండ్ ఇస్తే మెగా కాంపౌండ్ అందరూ కలిసి వచ్చిన సందర్భం ఏర్పడితే అందరూ ఒకటిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, నిలబడతాడు. అంటే ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కటే కాంబినేషన్ కాకపోయినా కానీ జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కలిసి వస్తున్నటువంటి తరుణం కాబట్టి ఓపెన్గా చిరంజీవి గారు కూడా ఏమన్నా స్టేట్మెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుందా? నిన్నగా మొన్న అనుకుంటా రామ్ చరణ్ గారు ఒక వీడియో ఏదో రిలీజ్ చేశారు, కొంచెం ప్రో పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిప్రాయాలు వచ్చేలా. సో ఇటువంటి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా చిరంజీవి గారు? అంటే ఒకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ఏది ఏమైనా సరే బీజేపీ ఫేవర్ చేస్తుంది చిరంజీవికి అనేటువంటి కొన్ని ఇవి వినిపిస్తున్నాయి. ఆ రోజున అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ దీంట్లో ప్రత్యేకంగా చిరంజీవి గారిని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, అలాగే నేనంటే పద్మవిభూషణ్ రావటంలో కానీ అది బీజేపీ వాళ్ళు చూపించినటువంటి ప్రత్యేకమైన ఫేవర్ అని అంటారు వాళ్ళు. ఆయన అర్హత ద్వారా వచ్చినప్పటికీ కూడా కడతారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఫేవరబుల్ సిగ్నేచర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎన్డీఏ కూటమి అనేటువంటిది కూడా ఏర్పడింది, ఫేవరబుల్గా కూడా ఉంది కాబట్టి అన్ని విధాల ఫేవరబిలిటీ అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి దేర్ మే బి ఏ పాసిబిలిటీని కాదనలేం మనం. అయితే ఈసారి అంతే మరీ అంత గట్టిగా ఈసారి ఎలక్షన్స్లో మెగా ఫ్యామిలీ పాత్ర చాలా కీలకమైంది కాబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితి చాలా తీవ్రతమైనటువంటి పరిస్థితి, డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ దాకా నేను చెప్పినట్టుగా డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దెర్ ఇస్ నో డౌట్. ప్రత్యక్ష ఆర్ పరోక్ష అని చెప్పే కదా, ఆ రెండు విధానాల ద్వారా వాళ్ళు ఆప్షన్ తీసుకోవడానికి అయితే ఉంది, కానీ అందరూ రంగంలోకి రావడానికి స్కోప్ ఉంది. ప్రభు గారు, దీంతో పాటు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నటువంటి విధానం ఇది చాలా చర్చకు వస్తుంది. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా ఒక డిస్కషన్ జరుగుతుంది, ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా ఆయన పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నటువంటి విధానం ఇది కూడా చర్చకు వస్తుంది. అసలు సినిమా ఇండస్ట్రీ రంగులు వేసుకునే వాళ్ళు ఎవరో కూడా రాజకీయానికి పనికిరారు అంటున్నారు, నిజమేనా? ఇంకా పెద్ద ఆయన అంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఖండించేటప్పుడు నా పదాలను కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందేమో. బట్ అది మాత్రం ఒక అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్. సినిమా వాళ్ళు ఎవరో పనికిరానమాట, సినిమా వాళ్ళు సిటిజన్స్ కాదు, సినిమా వాళ్ళకి హక్కులు లేవా, సినిమా వాళ్ళకి ఏ అర్హతలు లేవు అని చెప్పేసి ఆయన పెద్ద ఆయన మాట్లాడతారు. ఎనీ సిటిజన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్ అని కదా. మరి ఆ సినిమా వాళ్ళు చూపించిన ప్రభావం మామూలుగా చూపించారు? ఎవరు కాదు, ఎవరు అంటే ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ మినహా మిగతా వాళ్ళు అందరూ వచ్చి జనం ముందర షో చేసి వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ చిరంజీవి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సూట్ గారు రాజకీయాలుగా, ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఆయన రాజకీయాల్లో హీరో. ఏంటంటే రాజకీయ నాయకులకు అనిచ్చే నిర్వచనం ఏంటంట, కొన్నాళ్ళు ఉద్యమం చేసి కొన్నాళ్ళ తర్వాత విరమించుకొని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి నేనున్నానని చెప్పేసి వచ్చి మాట్లాడటం ఉద్యమం ఏంటి? ఉద్యమాన్ని నడిపించి తీరదా? ఉద్యమ నాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఏ రెస్ట్ తీసుకోడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తాడుగా. ఏమైపోయారు 5 సంవత్సరాల నుంచి? ఎక్కడున్నారు? మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి కాసేపు ఇటు వస్తానని కాసేపు అటని ఇటని చెప్పి ఊగిసలాడి చివరికి ఎట్టిపోయారు అనేటువంటి తెలిసిన విషయం అందరికీ.
దట్ ఈస్ నాట్ రైట్. ఆయన పెద్ద ఆయన గురించి మాట్లాడేంత అది హోతం మనకు లేదు. అంటే అలాగే హరిరామజోగయ్య గారు కూడాను అన్ని షరతులు పెట్టి అంతా చేసేసి, ఆయన సినిమా వ్యక్తి, హరిరామజోగయ్య గారు ప్రముఖ నిర్మాత, ఆయన కూడా అన్ని షరతులు పెట్టేసేసి ఆయన కూడా ఒక నిరాశాపూరితమైన స్టేట్మెంట్స్ ఇచ్చేసి మళ్ళీ కొడుకుని తీసుకెళ్ళిపోయి వేరే పార్టీలో చేర్పించుకున్నప్పుడు ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటి, ఆయన సాధించుకున్నది ఏమిటి, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ నిర్ణయాలు తీసుకున్నారు? సరే, ఇవన్నీ మాట్లాడడం నేను ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ జర్నలిస్ట్ ఆర్ పొలిటికల్ అనలిస్ట్, అది వేరే విషయం. అట్లయితే సినిమా వాళ్ళకు పనికిరారనేటువంటి మాట అంటే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా అవరుగా సినిమా వాళ్ళు ఎంతమంది ఏ స్థాయికి వెళ్ళి ఉన్నారు? ఒక ఎంజీఆర్ని తీసుకున్నాం, ఒక జయలలితనే తీసుకుంటాం, ఒక ఎన్టీఆర్ గారిని తీసుకున్నాం, ఒక కరుణానిధిని తీసుకున్నా. ఈ రోజున తమిళనాడులో ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. విజయకాంత్ చనిపోయిన విజయకాంత్ కూడాను యాజ్ ఆల్సో షోన్ వండర్ఫుల్ ఇది కదా అక్కడ. అలాగే ఇటు చూసుకుంటే నార్త్లో చూసుకున్నట్టు హేమమాలిని దగ్గర నుంచి కానీ వినోద్ ఖన్నా కానీ మన శత్రుఘ్న సిన్హా కానీ దే హ్యావ్ దేర్ ఓన్ పొలిటికల్ ఇది ఉంది కదా వాళ్ళకి. అంటే ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాలేడు ఈ రోజున. మరి దీంట్లో మనంత ప్రముఖంగా చెప్పుకునే రోజా కానీ సినిమా నుంచి పలికి రాకుండా ఆ స్థాయిలో ఉంది, మంత్రి పదవిని అలంకరించారు ఆవిడ. ఆ మాటకు రియాక్ట్ అవ్వాల్సింది వాళ్ళు, సినిమా వాళ్ళు పనికిరారనే మాటకి. అసలు సినిమా వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేదు కదా. ముద్రగడ పద్మనాభం గారు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీలో ప్లస్ పొలిటికల్గా కూడా మైలేజ్ ఉన్నటువంటి అసోసియేట్ అయి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళు పనికిరారు సందర్భం వస్తే మాట్లాడతారు, కనీసం ఖండించిన కూడా ఖండించారు. సందర్భం వస్తే మాట్లాడతారు. పవన్ కళ్యాణే మాట్లాడాలి. మరి దానికి పనికిరారని చెప్తున్న దానికి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మరి ఖండిస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అది మాత్రం ఇది పిచ్చి స్టేట్మెంట్. ఇంకొకసారి ఆ మాట ఎవరు మాట్లాడినా సరే ఇట్స్ నాట్ టు బి యాక్సెప్టెడ్. సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. మీరు పనికొస్తారా? రాజకీయాలు ఎన్ని లక్షల వేల మంది రాజకీయాల్లో ఉంటే, వేల మంది లక్షల మంది రాజకీయాల్లో తిరుగుతుంటే ఎంతమంది మంత్రులు అవుతున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంతమంది ఎంపీలు అవుతున్నారు? ఉన్న ప్రతి కార్యకర్త రాజకీయాలకు పనికిరాడని వెళ్ళిపోతాడా? అక్కడ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న వాళ్ళే 294 సీట్లు మొన్నటిదాకా ఉండే, లేకపోతే ఇప్పుడు 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నాయి, 117 సీట్లు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాయి. ఆ 117 మంది అయినా రాజకీయం అంటే కాదు కదా. అట్లాగే సినిమా వాళ్ళంటే సినిమా వాళ్ళలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళే సినిమా వల్ల కాదు కదా. మిగతా చాలామంది రాజకీయాల్లో ఉన్నారు కదా, మంత్రి పదవులు అలంకరించుకుని ఉన్నారు కదా. కాబట్టి అది అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే రియాక్ట్ అవ్వాలా ఇలాంటి స్టేట్మెంట్స్కి? పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవుతారా? అవ్వాలి. మా సినిమా వాళ్ళు కూడా కళ్యాణ్ గారు కాపుల గురించి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవ్వాలి, సినిమా వాళ్ళ గురించి కామెంట్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారే రియాక్ట్ అవ్వాలి. ఇండస్ట్రీలో ఉండి రకరకాల రాజకీయ చద్దర్ల కింద వాళ్ళు దాక్కున్నటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడరా? మా సినిమా వాళ్ళకి కొంచెం మొహమాటం ఎక్కువను, కొంత ధైర్యం లేని తనమో పిరికితనమో నాకైతే అర్థం కాదు. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు లాగిపెట్టి మొహాన కొట్టినట్టుగా మాట్లాడగలగాలి. నువ్వెవడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి అని. అలా మాట్లాడేది దమ్ము లేకపోవటం లేకపోతే ఏమి లేకపోవటం నాకైతే తెలియదు. మాట్లాడాలి నిజంగా. ప్రతి సినిమా వాడు మాట్లాడాలి. ప్రతి సినిమా వాడు ఒక పౌరుడే. నువ్వెవడు ఆ మాట స్టేట్మెంట్ ఇవ్వడానికి అని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో అందరికీ ఎలాంటి అర్హతలు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా అవే అర్హతలు అవే హక్కులు ఉంటాయని ప్రభు గారు చెప్తున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట నిలుస్తుంది, ప్రచారంలో బాసటగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా, ప్రత్యక్ష పరోక్ష మార్గాల ద్వారా పవన్ కళ్యాణ్కి, జనసేనకి, అలానే ఎన్డీఏ కూటమికి అండగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికలకి చిరంజీవి కూడా తన వంతుగా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.